క్రిమినల్ మైండ్ ఉంటే చావు తెలివితేటలు అవే పుట్టుకొస్తాయి. బెంగళూరులో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఓ మహిళపై లైంగిక దాడి జరిగితే యావత్ దేశం తీవ్రంగా స్పందించింది. కీచకుల ఆట కట్టించాలంటూ వాయిస్ వినిపించింది. కానీ బెంగళూరుకే చెందిన ఓ ప్రబుద్ధుడు మాత్రం ఆ సంఘటన నుంచి మరో రకంగా స్ఫూర్తి పొందాడు. అతి తెలివితేటలు ఉపయోగించి నాటకానికి తెరతీశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. బెంగళూరు కేజీహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 6న ఓ యువతపై లైంగిక దాడి జరిగింది. గుర్తు తెలియని యువకుడు తనపై దాడి చేసి ముద్దు పెట్టుకుని నాలుకను గాయపరిచాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేధింపుల కేసులతో సతమతం అవుతున్న బెంగళూరు పోలీసు ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను చెప్పిన వివరాలు విని పోలీసులకు మైండ్ బ్లాంక్ అయింది. నిందితుడు ఎవరో కాదు, బాధితురాలికి సొంత బావ. మరి బావపైనే ఆ యువతి ఎలా ఫిర్యాదు చేసింది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దాడి జరగటం, పోలీసులకు ఫిర్యాదు చేయటం అంతా పక్కా ప్లాన్ గా జరిగిపోయింది. బావా మరదళ్లు ఆడిన నాటకం ఇది. మరదళ్లను పెళ్లి చేసుకునేందుకు బావగారు ప్రయోగించిన క్రైమ్ స్టోరీ ఇది. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సదరు యువతి 3 ఏళ్లుగా బావ ఇంట్లోనే ఉంటోంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. పెళ్లికి అక్క అంగీకరించదని తెలుసు. అందుకే బావా మరదళ్లు ఇద్దరూ కలిసి ఓ ప్లాన్ వేశారు. లైంగిక వేధింపులతో దాడి జరిగినట్టు చేస్తే ఇంకెవరూ పెళ్లి చేసుకోవటానికి ముందుకు రారు కాబట్టి ఆ కోణంలో ఆలోచించారు. ఈలోపు కమ్మనహళ్లి ఘటన, సీసీటీవీ దృశ్యాలు చూశారు. అంతే, వారి మెదళ్లలో ఓ క్రైమ్ థాట్ పుట్టింది. కేజీహళ్లిలో సీసీటీవీ ఉన్న ఏరియాను ఎంచుకుని అక్కడ దాడి జరిగినట్టు సీన్ క్రియేట్ చేశారు. అన్యాయం జరిగిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.